ఆరోగ్యం ఏమొద్దులే ఎట్లనే అనా హీరో పురుషోత్తం తమ్ముడు కూడా ఏమి ఇక్కడికి పిలుచుకొచ్చావా ఇక్కడ ఉంటేవే గుడ్ మార్నింగ్ పొద్దున్న నమస్తే అమ్మా బాగున్నావా సురేష్ వాళ్ళు స్టాఫ్ క్వార్టర్సా హ్యాండిక్యాప్డ్స్కి ఇక్కడ 10 రోజులు 20 రోజులు ఉండే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్స్కి ఇక్కడనా ఇక్కడే ఓకే రీహాబిలిటేషన్ సెంటర్ ఇక్కడ రెడీ చేస్తాం లాంగ్ అవుతుంది దూరం ఉందా అవునా అవునా సైడ్ లాంగ్ రోడ్డు మీద మట్టి రోడ్లు పేపర్ ఇది నడి పేపర్ ఇది అది ఇంకా ఉందా సుమారు ఉందా సరే అయితే ఈ నుంచి చెప్పుకుంటూ వస్తానులే గుడ్ మార్నింగ్ ఎవరివన్ మొట్టమొదటిగా ఈరోజు మార్నింగ్ కూడా ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మన వాళ్ళు టెర్రరిస్టుల మీద జరిగిన దాడికి వాళ్ళకి చేసిన దాడికి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ ఈరోజు పొద్దున్నే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అనంతపూర్ జిల్లాలో కరూపాత జిల్లా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్న ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ప్యారలల్గా ప్రభుత్వానికి ప్యారలల్గా నడిపించిన రెండు ముఖ్యమైన ఇన్స్టిట్యూట్స్ ఏదైనా ఉన్నాయంటే అది ఒక సత్యసాయి అదేవిధంగా ఆర్డీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే పేరు మీద దగ్గరగా 50 సంవత్సరాలుగా
1969లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఏర్పాటు చేసినటువంటి ఆర్డిటీ ట్రస్ట్ ద్వారా, అంటే దగ్గరగా 55 సంవత్సరాల పైనకే పడుతుంది. దాని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇప్పుడు ఉన్నది ఆర్డిటీ హాస్పిటల్, పత్తలపల్లి ఆర్డిటీ హాస్పిటల్. అంటే మా అనంతపురం జిల్లా కాకుండా పక్కన తెలియని వాళ్ళు అంటూ ఉండరు. వీళ్ళు దగ్గర ఈ హాస్పిటల్స్కి ఖర్చుకి సంవత్సరానికి 80 కోట్లు ఖర్చు అవుతుందంటే అర్థం చేసుకోండి ఆర్డిటీ ట్రస్ట్ ద్వారా. అదేవిధంగా 85,000 ఇళ్ళు ఇప్పటికే కట్టించడం జరిగింది. నాకు తెలిసి ఇందిరమ్మ స్కీము ఇవన్నీ రాకముందు నుంచే ఇక్కడ ఇండ్లు కట్టించిన పరిస్థితి. వాటిలో చూసుకుంటే అసలు చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి. 85,000 మందికి నువ్వు ఏ తాండాకైనా వెళ్ళు, ఏ ఎస్సీ ఎస్టీ కాలనీస్కి వెళ్ళు, అక్కడ ఒక స్కూలు, అక్కడ ఒక కమ్యూనిటీ బిల్డింగు, అక్కడ హౌసెస్ కూడా వీళ్ళు ఆ విధంగా కట్టించినారు. ఈ ట్రస్ట్ విన్సెంట్ ఫెర్రర్ స్పెయిన్ నుంచి ఆ రోజు అంటే వచ్చి ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా చెక్ డ్యామ్స్, కరువు ప్రాంతమైన ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్స్ కట్టించడం కానీ, పిల్లలకు విద్య విషయంలో ఒక ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించడంలో, అదేవిధంగా హాస్పిటల్స్ వేరే బయట బెంగళూరు అలాంటి చోట కూడా ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకు కూడా డబ్బులు రియంబర్స్ చేసేటట్లుగా వాట్ నాట్ అన్ని దానిలలో కూడా ఆర్డిటీ అనే సంస్థ ముందుండి చేసిన సందర్భం. దగ్గర 4.5 lakh పీపుల్స్ దీని ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొందడం జరిగింది. 3,500 గ్రామాలు వీళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. కేవలం ఎడ్యుకేషన్ కోసమే 2,801 విలేజెస్లో ఎడ్యుకేషన్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కంటే కూడా ఆర్డిటీ ఆసుపత్రులలో మాకు అడ్మిషన్ ఇప్పియండి, చెప్పండి అని మాకు ఎన్నో రికమెండేషన్స్. బట్ ఈరోజు ఆ ఆర్డిటీ ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితికి ఏర్పడుతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని ఫారెన్ కాంట్రిబ్యూషన్ ఫండ్, దానికి రెగ్యులేటరీ ఫండ్, దానికి సంబంధించి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ కింద రెన్యువల్ చేయకుండా నిలబెట్టడం జరిగింది. ఆ విధంగా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేట్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చే నిధులన్నీ ఆగిపోవడం జరిగింది. ఇది ఎలక్షన్స్ ముందు నుంచే ఉంటే అప్పుడు కూడా అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు, ఈ విధంగా చేస్తున్నాము, దీన్ని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే, ఎలక్షన్స్ అప్పుడు తలాడిచ్చినారు, వెళ్ళిపోయినారు. ఈరోజు అది చాలా క్లిష్టమైన పరిస్థితులలో ఉండడం చూస్తున్నాము. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వీటిని ఈ ఫారెన్ రెగ్యులేటరీ కాంట్రిబ్యూషన్ కింద ఉండే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ కింద ఉండేది మళ్ళీ రెన్యువల్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘ నాయకులు, ఆల్ ద పార్టీస్, దీనికి రాజకీయాలకు సంబంధం లేకుండా, ఎందుకంటే ఆర్డిటీ అనే ఒక సేవా సంస్థ చాలా
అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని రావడం జరిగింది. మా కరూరు జిల్లాని ఇబ్బంది లేకుండా తీసుకొని రావడం జరిగింది. వాటిని ఇప్పుడు నేను విన్సెంట్ ఫెర్రర్ సమాధి దగ్గర ఉన్నాను. హాస్పిటల్ కదా. యా, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధి దగ్గర నుంచి ఆయన 2009లో చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అయినటువంటి అన్నా ఫెర్రర్, కొడుకు అయినటువంటి మ్యాథ్యూ ఫెర్రర్ గారు ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తూ ట్రస్ట్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్న సందర్భం చూస్తున్నాము. అంత సక్సెస్ఫుల్గా చేస్తున్న సందర్భం. నాట్ ఓన్లీ వన్ థింగ్, హార్టికల్చర్లో వాళ్ళు ఉన్నారు, పేదలకు డ్రిప్స్ కానీ చెక్ డ్యామ్స్. నేనే పోయిన ప్రీవియస్ గవర్నమెంట్లో ఇక్కడ సంగమేశ్వర్ దగ్గర, పోతుకుంట దగ్గర కాంట్రిబ్యూషన్ అమౌంట్ అంటే ఆ విలేజెస్ కాంట్రిబ్యూషన్, మా కాంట్రిబ్యూషన్ 5% ఉంటే దిస్ 95% వాళ్ళ కాంట్రిబ్యూషన్స్తోనే మనము కట్టించడం జరిగింది. ఆ విధంగా దగ్గర 3000 చెక్ డ్యామ్లు మా జిల్లాలో కట్టించినారంటే చూసుకోండి. గతంలో చెప్పిన విధంగా హౌసింగ్స్ ప్రతి ఊర్లోనూ ఆల్ SC/ST కాలనీస్ ఆల్మోస్ట్ 100%, BC కాలనీస్లలోనూ అంతే. నేను అనేది ఏంది, ఇందిరమ్మ స్కీమ్ రావక ముందు నుంచి కట్టించి తాళంచోలు మనకి ఇస్తారంతే. సో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే చెంచులకు కావచ్చు, అచ్చంపేట ఆ ప్రాంతాలు మా జిల్లాలో కాకుండా శ్రీశైలంలో ఆ అడవి ప్రాంతంలో ఆ ఏరియాలో కూడా కట్టించిన సందర్భాలు చూసినాం. సో మోరోవర్ స్పోర్ట్స్కు చూస్తే ఇప్పుడు నేనే స్పోర్ట్స్ డెవలప్ చేస్తామంటే మా ధర్మవరంలో 5 acres హాకీ కోసం ఇవ్వడం జరిగింది. సో అంటే ఎంత ట్రస్ట్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చి హాకీ కానీ ఫుట్బాల్ కానీ వాళ్ళు ఇప్పుడు నేర్పిస్తున్న సందర్భం. అనంతపురం దగ్గర 30 ఎకరాలు లాస్ట్ టైం నాకు తెలిసి దిలీప్ ట్రోఫీనా ఏదో జరిగినట్టుంది. దానికి ఇండియన్ ప్లేయర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు రావడం జరిగింది. రాఫెల్ నాదల్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అది సో ఎవ్రీ సెక్టార్, పేదవాడికి కావాల్సిన ఎవ్రీ సెక్టార్లోనూ కూడా RDT అండగా ఉన్న సందర్భం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని గురించి నిలబెట్టడం జరిగింది. నిధులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే ఇప్పటికే ఈ హాస్పిటల్స్, నేను చెప్తున్న ఒక ఎగ్జాంపుల్గా 80 కోట్ల రూపాయలు హాస్పిటల్స్ రన్ కావడమే. ఈ ఫోటోలు ఏదైనా వైలేషన్స్ ఉన్నా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా దాని గురించి చెప్పండి, దానికి కరెక్షన్స్ చేసుకుంటారు. సో ఏదో టెక్నికల్ స్లాగ్స్తోనో ఇంకోనో ఏదో పెట్టుకొని ఒక మంచి ఇన్స్టిట్యూట్ని, ఒక మంచి ట్రస్ట్ని, ఎన్నో ట్రస్ట్లు వస్తూ ఉంటాయి మామూలుగా. అనంతపురం జిల్లా వాళ్ళకు అది అందించిన సేవలు ఎవరే కానీ మర్చిపోలేదు, ఎనీ కానీ. సో ఐ రిక్వెస్ట్
ఇక్కడ ఎలక్ట్ అయిన అటువంటి నాయకులకు కూడా ఒకటే కోరుతూ ఖచ్చితంగా చెప్తారు. నేను మొదట చెప్పిన విధంగా ఆర్డిటి సత్యసాయి ఈ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఇలాంటివన్నీ రాకముందు సత్యసాయి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇప్పటికీ నీళ్ళు రాలేదంటే సత్యసాయి నీళ్ళు రాలేదంట అంటారు. అంత ఆ విధంగా జనాలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా ఏ చిన్నది వచ్చినా కానీ ఫస్ట్ సేవ్ చేసేది, లైఫ్ సేవ్ చేస్తుంది ఏదన్నా ఉందంటే ఈ ప్రాంతంలో ఆర్డిటి. ఇక్కడ ఉన్న హాస్పిటల్స్కి వేలాది మందిగా వస్తుంటారు. డేటా చూస్తే దగ్గర వీళ్ళు 8,112 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను తయారు చేయడం జరిగింది. 85,000 మందికి ఇండ్లు, 8.5 లక్షల మందికి రోగులకు సేవలు అందించడం జరిగింది. 8.5 lakhs వాళ్ళకు. సో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే, ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే డెఫినెట్గా ఫారెన్ ఫండ్స్ రావాలి, ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఫారెన్ కాంట్రిబ్యూషన్ అనేది లేకపోతే డెఫినెట్గా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రన్ చేయడం అనేది కుదరదు. కేంద్రం పునరాలోచించుకొని వీటికి ఇమ్మీడియట్గా రెన్యూవల్స్ చేసి పర్మిషన్స్ వచ్చి ఆ ఫారెన్ ఫండ్స్ నిలిచిపోయే విధంగా చేయాలి. సరే, ఎవరైనా కానీ ఒకటి త్రూగా పోతున్నప్పుడు డిఫరెంట్ మీ ఐడియాలజీ అనేది అందరికీ తెలిసినదే, కానీ అవి కొన్ని దాంట్లకు కూడా ఎగ్జిబిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నిటినీ ఒకటే గాడి కట్టించేసి మంచి దాంట్లకు దొంగ దాంట్లకు ఒకటే గాడి కట్టించే విధంగా నిర్ణయాలు నిజంగానే సబబు కాదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను తిరుగుతున్న ఏరియా అంతా కూడా హాస్పిటలే. మీరు ఈ జిల్లాకు వచ్చి ఎక్కడైనా కానీ ఆర్డిటి అనేది ఎలా పనిచేస్తుంది ఏంది అని ఊర్లో లేకు ఎక్కడే కానీ ఇంతవరకు 55 years ఆఫ్ ఆర్డిటి జర్నీ చూసుకుంటే ఎక్కడే కానీ ఒక కాంట్రవర్సీ కానీ ఒక ఇష్యూ కానీ ఎక్కడా ఉన్నట్టు ఎక్కడా కనపడదు. సో ఎవరి సెక్టార్లోనూ కూడా ఈ విధంగా చేసినటువంటి ఆర్డిటిని అందరూ కూడా అన్ని పార్టీలు కూడా, నాకు చూశాను కొంతమంది చంద్రబాబు నాయుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఆయన కూడా కేంద్రంతో మాట్లాడుతున్నట్టుగా కూడా నేను చూడడం జరిగింది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఈ అకాడమిక్ ఇయర్ వరకు ఉండేదంతా కూడా ఇప్పటికే అయిపోయింది, స్టాప్ చేసినారని కూడా వచ్చింది. అంటే ఎనీహౌ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయ్యే లోపల అవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ కావాలి. ఆ పేద పిల్లలకు ఈ ఆర్డిటి స్కూల్స్ సక్సెస్ఫుల్గా, అదేవిధంగా ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది రెన్యూవల్ కావాలి. సో ఐ రిక్వెస్ట్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాన్ని వీటిని సత్వరమే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ పొలిటికల్ లైన్స్కి అతీతంగా జరుగుతున్న ఇది. సో యూ కెన్ సీ ఆర్డిటి చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ ఎయిడ్స్కు దానికి కూడా సంబంధించి ఇక్కడ బాగా కూడా ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. ఏ ప్రాణాపాయానికి ఇబ్బంది ఉన్నా కానీ, ఏ ప్రాణాపాయానికి కూడా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు సేవ్ చేస్తూ ఉంటారు. సో ఐ రిక్వెస్ట్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, మీరు దీంట్లో భాగస్తులు స్టేట్ గవర్నమెంట్. సో డెఫినెట్గా మీరందరూ కూడా ఈ ఆర్డిటిని పునరుద్ధరించాలి, వాటి సర్వీసెస్ మళ్ళీ రావాలి. ఇప్పటికే ఎడ్యుకేషన్ సెక్టర్ చాలా సెక్టర్స్ క్లోజ్ అయినాయి. జూన్ వరకే ఉన్నాయి నాకు తెలిసి హాస్పిటల్కి కూడా ఫండ్స్. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్స్ కూడా వెళ్ళిపోతే ఇబ్బంది, హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి వస్తాయి. కాబట్టి
తొందరగా రియాక్ట్ అయ్యి మా జిల్లా ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఢిల్లీ స్థాయిలో మళ్ళీ వీటిని ఓపెన్ చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ మచ్. అండ్ మళ్ళీ ఇది అయిపోయి నేను అంతా చెప్పుకుంటూ వచ్చినా మళ్ళీ ఒకటి తీసేసుకోండి ముందు ఇది అయిపోయి. సేవ్ ఆర్డిటీ, సేవ్ ఆర్డిటీ, సేవ్ ఆర్డిటీ. సో తొందరగా వీటి మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి పహల్గామ్లో జరిగిన సంఘటనకు టెర్రరిస్టుల మీద ఈరోజు భారత ప్రభుత్వం చేస్తున్న దానికి ఖచ్చితంగా ప్రతి పౌరుడు అండగా ఉంటాడు. దాన్ని చిన్న చిన్న దానికి పెట్టుకొని ఇది చేయకుండా డెఫినెట్గా ఆపరేషన్ సింధూర్, ఐ విష్ ఆపరేషన్ సింధూర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి టెర్రరిస్టులు ఇంకా ఏ కాలంలో ప్రాంతీయవాదం, ఉగ్రవాదాన్ని కూడా ఇంకా ఇది చేసుకుంటూ వాళ్ళ దేశానికి నష్టం. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా అంత లేదు. రావులపిండిలో రొట్టెల కోసం కొట్లాడుతూ అంటారు, గోధుమ పిండి కోసం కొట్లాడుతూ అంటారు. మీకు ఏలయ్యా ఊరికనే ఉగ్రవాదం గిగ్రవాదం అని చెప్పి. సో చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ అదేవిధంగా ఆర్డిటీని తొందరగా పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.